పెళ్లి కోసం దాచుకున్న డబ్బును దొంగతనం చేసిన వారిని తక్కువ సమయంలో పట్టుకున్న ఆళ్లగడ్డ పోలీసులు. ఆగస్టు 2వ తేదీ హుస్సేన్ రెడ్డి వీధిలో బండల వ్యాపారి సంజీవరాయుడు ఇంటి తాళాలు పగలగొట్టి 1,27,509 రూపాయల నగదు, 3 తులాల బంగారు నగలను చోటు చేశారు. నిందితుల నుండి నగదు బంగారును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు. తక్కువ సమయంలో నిందితులను పట్టుకున్న ఆళ్లగడ్డ సిఐ యుగేందర్ గారిని మరియు టౌన్ ఎస్ఐ జయప్ప గారిని ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్ గారు అభినందించారు. ఆళ్లగడ్డ పట్టణం హుస్సేన్ రెడ్డి వీధిలో మొన్న 2వ తారీఖు సాయంత్రం బొడ్డుగాళ్ల సంజీవరాయుడు అనే అతని ఇంట్లో వాళ్ళు అందరూ చర్చి ప్రార్థనకి వెళ్ళినప్పుడు 7:30 నుంచి 9:30 మధ్యలో వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. దాని విషయంలో మనకి ఫిర్యాదు రావడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినాం. విచారణలో భాగంగా మనకి కొంతమంది వ్యక్తుల మీద అనుమానం కలిగి వాళ్ళ యొక్క కదలికల మీద నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో మనం అహోబిలం బైపాస్ రోడ్డు పివిఎస్ఆర్ గోడౌన్స్ దగ్గర ఈ కేసులో ముద్దాయిలుగా గుర్తించినటువంటి 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి ఈ కేసులో చోరీ జరిగిన మొత్తం సొత్తు, బంగారు మరియు నగదును రికవరీ చేయడం జరిగింది. సో దీంట్లో ముద్దాయిలు వచ్చేసి గ్యారోళ్ల సంతోష్, కంపమళ్ళ, శ్రీరాముల విజయభాస్కర్, గోపిరెడ్డి నాగేంద్ర, వీళ్ళు ముగ్గురు కూడా కంపమళ్ళ కోయలకుంట్ల మండలం చెందిన వాళ్ళు. అదేవిధంగా గుండ్లకుంట్ల వరలక్ష్మి, ఈమె ఆళ్లగడ్డ టౌనే. సో అసలు దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏమంటే ఎందుకు జరిగిందంటే ఈ దొంగతనము, ఈ గుండ్లకుంట్ల వరలక్ష్మి అనే ఆమె కంప్లైనెంట్ బొడ్డుగాళ్ల సంజీవరాయుడు సొంతం అన్న కూతురు. అంటే కంప్లైనెంట్ ఈమెకి బాబాయ్ వరుస అవుతాడు. ఈమెకి ఈ గ్యారోళ్ల సంతోష్తో మామూలుగా దూర బంధుత్వం పరిచయం ఉంది. సో ఇతనికి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో ఇతను వరలక్ష్మిని డబ్బుల గురించి కొంచెము ప్రెజర్ చేస్తూ ఉండేవాడు కావాలని చెప్పేసి. దానిలో భాగంగా ఆమె వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో కొంచెం నగదు, బంగారం ఉండే అవకాశం ఉంది కాబట్టి దొంగతనం చేస్తే దొరుకుతాయని ఆమె సమాచారం చెప్పడం జరిగింది. అతను కంపమల్లలో శ్రీరాముల విజయభాస్కర్ అనే వ్యక్తి గతంలో కోయలకుంట్ల మరియు మన దొర్నిపాడులో కూడా కొంచెం హౌస్ బ్రేకింగ్, ఇంట్లో దొంగతనం చేసిన కేసులు ఉన్నాయి. సో అతని ఫ్రెండ్ కాబట్టి అతని సహాయం తీసుకొని మొదటగా ఈమె వరలక్ష్మి ఈ సంతోష్ని తీసుకొని వచ్చి వాళ్ళ బాబాయ్ ఇల్లు చూపెడుతుంది. తర్వాత సంతోష్, విజయభాస్కర్ కలిసి అక్కడ రక్కీ నిర్వహించి ముందు రోజు, సో ఆ రోజు ఏదైతే 2వ తేదీ వాళ్ళు చర్చికి వెళ్ళినప్పుడు ఈ విజయభాస్కర్ అనే వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు పగలగొట్టి బీరువా కూడా పగలగొట్టి బీరువాలోంచి ఈ యొక్క నగదు మరియు బంగారాన్ని చోరీ చేయడం జరిగింది. సో మొత్తం దీంట్లో పోయిన నగదు వచ్చేసి 1,27,500 రూపాయలు. తర్వాత బంగారు వచ్చేసి ఒక బంగారు ఉంగరము, 2 జతల బుట్ట కమ్మలు, 2 జతల సాధారణ కమ్మలు, ఒక బంగారు గొలుసు, మొత్తం సుమారు 3 తులాలు. సో ఈ యొక్క మొత్తం బంగారము మరియు నగదును కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క దొంగతనం కేసును వారం రోజుల వ్యవధిలోనే చాలా చాకచక్యంగా ఛేదించిన మన పట్టణ ఎస్ఐ జయప్ప సారు, అదేవిధంగా కానిస్టేబుల్ రఫీ, అక్బర్ మరియు ఇతర సిబ్బందిని అందరినీ మన జిల్లా ఎస్పీ గారు, మన ఆళ్లగడ్డ డిఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించినారు. వాళ్ళకి రివార్డ్ రోల్ కూడా వాళ్ళకి ప్రపోజల్ ఎస్పీ గారికి ప్రపోజ్ చేయడం జరుగుతుంది.